అమ్మా అమ్మా అమ్మ పడుకున్నారు. నేనే చెప్పాను, ఆరోగ్యం బాగుండాలి కదా. ప్రాణాలు తీయడానికి ఛ. మీరెప్పుడు ఇంటికి లేట్గానే వస్తారా? పెళ్లి తర్వాత నేను ఒప్పుకోను. పెళ్లి జరిగితేనే కదా. హా, పర్వాలేదు, నేనే వడ్డించుకుంటాను. నేను లేటుగా వచ్చి తినడం ఇదేమీ మొదటిసారి కాదు. ఏవండి, గుడ్డు పులుసు ఎలా ఉంది? టేస్ట్గా ఉందా? పులుసు నేను పెట్టాను, చపాతీ అమ్మ చేశారు. కాసేపు నోరు మూసుకుంటావా? మ్మ్హ్మ్. ఛ, మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియాలి. నాకిష్టం లేదు. మెల్లగా అమ్మకి తెలుస్తుంది. నా తలరాత ఎందుకు ఇక్కడికి వచ్చానో ఏంటో. ఎందుకు లేచిపోయారు? నా వల్లేనా? ఛ. తనతోటి ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. హ్మ్. ఛ, అసలు తన్నేం చేయాలో అర్థం కావడం లేదే. హా? తలుపులు తెరిచే ఉన్నాయి. కొంపదీసి లోపలికి వస్తుందేమో. హా. నా పరువు తీసింది చాలక నాతో పెళ్లి కావాలంట. ఆ? ఉలుకు పలుకు లేదేంటి? హ, ఏదో చేసుకొని. ప్రకాష్ బావా, ఛ, ప్రకాష్ బావా, ఆ, ఆ, ప్రకాష్ బావా, తలుపు తెరవండి. బావా, హ, నా మూడు పాడు చేయడానికే వచ్చింది. ప్రకాష్ బావా, తలుపు తెరమని చెప్పాను. ఆ, ఛ, నస. ప్రకాష్, ఒరే ప్రకాష్, అమ్మా, అక్కడ ఏంట్రా సమస్య? ఏం లేదులే. ఏం లేదని ఇద్దరు ఎందుకు అడుచుకుంటున్నారు? ఆ? నన్ను చావగొట్టడానికే తనే. సరే సరే, ఇద్దరు వెళ్ళి పడుకోండి. ఛ, నా వెనకాలే వస్తుంది. ఏమైందండి మీకు? నేను మీతో మాట్లాడాలి. నాకు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పానుగా. ప్రకాష్ బావా, ఆటలాడద్దు. నేను సీరియస్గా చెప్తున్నాను. ఈ రోజు మీతో మాట్లాడాలి. మీ అమ్మా నాన్నకి ఎలాంటి సమస్య లేదు. వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ప్రియక్కకి ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడాను. మరి మీకేంటి అంత పెద్ద సమస్య? నా సమస్య ఏంటో నీకు తెలీదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? హ, అది జరిగి 2 సంవత్సరాలు అయింది బావా. అందుకనే కదా నాతో ఇన్ని రోజులు మాట్లాడకుండా ఇంత కష్టపెట్టారు. అది లేదే, సరిపోలేదా? అది నాకు సరిపోదు. అయిపోయింది అయిపోయింది, అది వదిలేయచ్చు కదా. ఉమ్, ఇలా చూడు, అక్కడ అందరి ముందు అవమాన పాలైంది నేను, కాబట్టి ఇది సరిపోదు. హ్మ్.